తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు హుండీల లెక్కింపు చేపట్టే పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదు లెక్కింపు సమయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారని చెప్పారు. ఇందుకోసం ఆపరేషన్ చేయించుకుని పొట్టలో రహస్య అర ఏర్పాటు చేయించుకున్నారన్నారు. ఇలా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి శ్రీవారి సొమ్ము 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని టీటీడీ చైర్మన్కి వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దజీఆర్ తరఫున పరకామణిలో సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. 2023 ఏప్రిల్ 29న హుండీ నగదు తరలిస్తూ రవికుమార్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, అయితే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కేసు విషయంలో నాటి టీటీడీ చైర్మన్, కొంతమంది అధికారులు, పోలీసులు రవికుమార్ను బెదిరించి 100 కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామణిలో దొంగతనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, విజిలెన్స్ అధికారులు ఉంటారు, పూర్తి నిఘా ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామణిలో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి, పరకామణి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. గోపి. పవన్, మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల క్రితం, అంటే ఒక 2 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంచలన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. మరి ఆ భక్తులు స్వామివారికి ఎంతో పరమ పవిత్రంగా కానుకలు సమర్పిస్తారు. దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఎన్నో రకాల కానుకలు స్వామివారికి సమర్పిస్తారు. బంగారు కానుకలు కావచ్చు, లేదంటే వజ్ర వైడూర్యాలు కావచ్చు, లేదంటే విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి నోట్ల కట్టలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇందులో గతంలో ఎన్నో రకాలుగా చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. కానీ అయితే రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని అంటే చాలా మందితో కొమ్మక్కై స్వామివారికి సంబంధించినటువంటి హుండీలో ఉన్నటువంటి పరకామణి లెక్కింపులో పెద్ద మొత్తంలో విదేశీ నాణ్యాలు కావచ్చు, లేదంటే విదేశీకి సంబంధించినటువంటి డబ్బులు, వజ్రాలు ఇవన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది. అయితే ఈ కేసులో అప్పట్లో కొన్ని రకాల కేసులు అయితే పెట్టారే కానీ అతని పైన ఎటువంటి కఠిన చర్యలు అయితే తీసుకోలేదు. అందులో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఉందంటూ కూడా రకరకాల ఆరోపణలు చేస్తూ కూడా తాజాగా కూడా బోర్డు మెంబర్ గా అయినటువంటి, అంటే అప్పట్లో కూడా బీజేపీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అంటే ఈ ఘటన జరిగిన వెంటనే కేవలం ఆ రవికుమార్ అనే వ్యక్తి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి పరకామణి లెక్కింపుల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ అక్కడ మొత్తం కూడా దోచుకొని వచ్చారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దాని తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే కేవలం బెయిల్బుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి అంతే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి పైన
ఎక్కడ కూడా తీసుకోకుండా వదిలిపెట్టివేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా కూడా తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి అని అంటూ కూడా నిన్న పాలక మండలి సమావేశంలో బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ ని కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జరిగిన అవినీతి అక్రమాలు ఇప్పటికే కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్న తరుణంలో ఒకవైపు నెయ్యికి సంబంధించిన కొనుగోళ్లు, వాటికి సంబంధించినటువంటి నాసిరకం నెయ్యి గతంలో సరఫరా చేసిన నేపథ్యంలో వాళ్ళపైన విచారణ జరుగుతోంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కుంభకోణంలో విచారణ జరుగుతోంది. గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ పరకామణి లెక్కింపులో దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగిందో, ఏదైతే రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతని పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా ఆ కేసుని అట్లే పక్కన తొక్కిపెట్టేయడం జరిగింది. గతంలో ఉన్న పాలకులు కావచ్చు, అదేవిధంగానే అధికారులు కావచ్చు అంటూ కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా ఈ డిమాండ్ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద త్వరలోనే ఏదైతే గతంలో జరిగిన హుండీ లెక్కింపుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా భక్తులకు సంబంధించిన డిమాండ్ గా మనం చెప్పొచ్చు. పవన్. రైట్ గోపి, థ్యాంక్ యూ.